సో గైస్, కాగ్నిజెంట్ ఎగ్జామ్ ఎలా రాశాను అండ్ ఎలా అప్లై చేశాను నేను అందరికీ ఆల్రెడీ ఒక వీడియో అయితే తీసా ఎలా అప్లై చేశాను అనేసి. సో ఇప్పుడు నేను ఆ ఎగ్జామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎలా రాశాను, ఎలా జరిగింది అనేసి. అండ్ ఫస్ట్ నాకు కమ్యూనికేషన్ టెస్ట్ అయిపోయిన తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ఉండే అండ్ డేట్ వచ్చేసి 9th. కమ్యూనికేషన్ టెస్ట్ అయిపోయిందని కొంతమంది రాశారు అండ్ వాళ్ళకి షార్ట్ లిస్ట్ అవ్వాలని చెప్తున్నారు కామెంట్స్లో. సో కమ్యూనికేషన్ టెస్ట్ ఎలా క్రాక్ చేయాలి అనేసి ఒకటి నన్ను అడిగితే మాత్రం నేను ఒకటే చెప్తా, మీరు స్పోక్ అనేది చేయాలి. మాట్లాడకుంటే మాత్రం అస్సలు క్లియర్ అవ్వదు, మాట్లాడాలి ఏదో ఒకటి. అండ్ దానికంటే ముందే మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే సో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, మీకు ఆల్మోస్ట్ క్రాక్ చేస్తారు ఈజీగా కమ్యూనికేషన్ టెస్ట్. అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ నేను ఈజీగా ఉంటుంది అనుకున్నాను, బట్ 30 క్వశ్చన్స్ కొంచెం రాడ్గానే అడిగాడు. సో అది కంప్లీట్ చేసుకొని తర్వాత దాంట్లోనే పజిల్స్ సంబంధించినవి ఉన్నాయి. అవి ఎలా ఉంటాయో మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తా చూడండి. లైట్గా వీడియో తీసుకున్నా. అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి నార్మల్గా కమ్యూనికేషన్ టెస్ట్ లెక్క లింక్ అయితే రాదు. దీనికి మనం సపరేట్గా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సాప్ ప్రోక్టర్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ డాక్యుమెంట్లో అయితే ఇలా ప్రొసీజర్ ఉంటుంది. సో మీకు కెమెరా ఆన్ చేయాలి. సో సింపుల్, మీకు అర్థమైపోతుంది డాక్యుమెంట్ మీకు వచ్చిన తర్వాత. అండ్ నాకైతే ఒక డాక్యుమెంట్ అయితే వచ్చింది, దాంట్లో ఉండే సాప్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత నాకు 3 days తర్వాత మళ్ళీ మెయిల్ వచ్చింది రిగార్డింగ్ టెక్నికల్ అసైన్మెంట్ టెస్ట్. అది నాకు 13th జరిగింది. 13th రోజు 5 క్వశ్చన్స్ అయితే అడిగారు. 5 క్వశ్చన్స్, అందులో నాకు 3 కోడింగ్ క్వశ్చన్స్ ఎస్క్యూఎల్వి, 2 క్వశ్చన్స్ ఎస్క్యూఎల్వి అండ్ 2 క్వశ్చన్స్ వచ్చేసి ప్రోగ్రామింగ్వి. అండ్ లాస్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్లో క్వశ్చన్ అనమాట. ఫ్రంట్ ఎండ్ మీద సో జావాస్క్రిప్ట్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ మూడు ప్రోగ్రామ్స్కి సంబంధించిన కోడ్ అయితే అక్కడ రాయాల్సి ఉంటుంది. మనం అంత తోపు లెవెల్ ఏం కాదు, బట్ రాశాను అలాగా. చూడాలి ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఇంటర్వ్యూ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అనేసి. ఇలా జరిగింది నా ఎగ్జామ్ అయితే. అండ్ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ అంటే డేట్ ఇంకా ఉంది. మీరు ఒకవేళ మిస్ అయితే కాలేజ్ ఆన్ క్యాంపస్ డ్రైవ్లో, ఒకవేళ మీ కాలేజ్లో ఆన్ క్యాంపస్ డ్రైవ్ కొంతమంది రాస్తుంటారు కాంపిటేట్, ఎవరికైతే మెయిల్ రాలేదో సో వాళ్ళైతే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే రాయొచ్చు. ఆల్రెడీ నా ఫ్రెండ్స్కి అయితే నేను షేర్ చేశాను, మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో దట్ మీరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు కాగ్నిజెంట్ ఎగ్జామ్ నుంచి. సో మీరు కూడా అప్లై చేయండి, డేట్ ఇంకా ఉంది. సో ఎట్లా అప్లై చేయాలో మీ అందరికి ఒకసారి చూపిస్తా, చూడండి. సో ముందుగా అయితే మీరు గూగుల్కి వెళ్ళేసి కాగ్నిజెంట్ హైరింగ్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అని అయితే టైప్ చేయండి. సో మీకు ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసేసుకొని సో ఇక్కడ టూ పొజిషన్స్కి అయితే హైర్ చేస్తున్నారు. మీరు బీటెక్ స్టూడెంట్స్ అయితే బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఆప్షన్, బీటెక్ స్టూడెంట్స్ అయితే సెకండ్ ఆప్షన్. అప్లై చేసిన తర్వాత స్క్రోల్ చేయండి, అక్కడ అప్లికేషన్ లింక్ ఉంటుంది. జెన్సీ ఎంట్రీ లెవెల్ ఇది. అండ్ జెన్ ప్రో కూడా అంటారు. డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు, ఇది 12th. అప్లై లింక్ చేసుకున్న తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డ్ కొట్టండి. ఒకటి మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫార్వర్డ్ పాస్వర్డ్ కొడితే మేము మళ్ళీ మెయిల్కి వస్తుంది రీసెట్ పాస్వర్డ్ అనేసి. సో అలా అప్లై చేసేయండి. మీరు ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయండి, కనిపిస్తుంది కదా. ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేయండి, మీ కాలేజ్ నేమ్ కూడా ఇవ్వండి అండ్ ఐడి నెంబరు. మీ కాలేజ్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మీ కాలేజ్ నేమ్ అయితే ఇచ్చేయండి. మీ కాలేజ్ నేమ్ ఇక్కడ సెర్చ్లో వచ్చేస్తుంది, ఇచ్చేసేయండి. తర్వాత మీ రూల్ నెంబర్ కూడా ఇచ్చేయండి. సో మీరు మళ్ళీ కొత్తగా లాగిన్ అవ్వచ్చు, మీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. రీసెట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ టైప్ చేయండి. ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ ఫర్వర్డ్ కొట్టేసేయండి. సో మేము మళ్ళీ మెయిల్ వస్తుంది, మెయిల్ నుంచి రీసెట్ పాస్వర్డ్ కొట్టుకోండి.
అంతే, మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. చూస్ పాస్వర్డ్, మళ్ళీ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సింపులే ప్రాసెస్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకనే మళ్ళీ మీకు డీటెయిల్గా చూపిస్తున్నా ఇలా ఒకవేళ అయితే ఫర్వర్డ్ పాస్వర్డ్ కొట్టి ఇలా చేసుకోవాలనేసి. అండ్ మీ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. మీ అడ్రస్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. అండ్ మీ ఇంటర్న్షిప్ చేసే ఇంటర్న్షిప్, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అండ్ మీ ఏ బ్రాంచ్, ఏ సెమ్లో ఉన్నారు, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. అండ్ మీ పర్సంటేజ్ ఎంత ఉంది అది కూడా ఇవ్వండి. సో మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఎంత వచ్చిందో, సెకండ్ సెమిస్టర్లో ఎంత వచ్చిందో ప్రతిదీ కరెక్ట్గా ఇవ్వండి. సో దట్ మీరు రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా, మీరైతే పర్ఫెక్ట్గా ఇవ్వండి. తర్వాత మీ 10th డీటెయిల్స్, తర్వాత ఇంటర్ డీటెయిల్స్. అంతే సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. అంతే సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. సో మీరు అప్లై చేయండి అండ్ ఎగ్జామ్ అయితే రాయండి. సో డేట్ అయితే ఇంకా ఉంది, మీరు అప్లై చేయండి, మీరు కూడా రాయండి. డ్రైవ్ ఆఫ్ కంపల్సరీ డ్రైవ్, ఛాన్స్ అయితే మిస్ చేసుకోండి. అండ్ నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఇది. సో గైస్, ఇది నా టెక్నికల్ అసైన్మెంట్ టెస్ట్ అండ్ మన ఎగ్జామ్ ప్రాసెస్ ఇలా జరిగింది. అండ్ మీకు ఇట్లా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్స్లో. సో దట్ నేను అక్కడ కామెంట్ చేస్తా, రిప్లై ఇస్తా. టెక్నికల్ అసైన్మెంట్ టెస్ట్లో నేనైతే వన్ క్వశ్చనే సాల్వ్ చేసా SQLది. చూద్దాం ఒకవేళ మెయిల్ వస్తుందో రాదో అనేది ఇంటర్వ్యూది. అండ్ వస్తే వీడియో తీస్తా, రాకపోయినా వీడియో తీస్తా. అండ్ మీతో నా జర్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అంతే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మనం లేటెస్ట్ ఇంటర్న్షిప్స్ అండ్ డ్రైవ్స్ గురించి అయితే అక్కడ పోస్ట్ చేస్తున్నా, ఈవెంట్స్ గురించి. సో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇది నాకు మోటివేట్గా ఉంటుంది, ఇలాంటి వీడియోస్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి వీడియోస్ తీస్తూ ఉంటా. బాయ్, పీస్.